నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ సామర్లకోట రైల్వే స్టేషన్లో ఉన్నానండి. చూస్తున్నారు కదా, పెద్దపాటి బండలు రాళ్ళు. అంటే సృష్టిలో ఏ వస్తువు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మన కంటికి కనిపించేది ఒకటి, అంతర్లీనంగా దాగున్నది ఒకటి అండి. అంటే కనిపించేవన్నీ మంచివి కాదు, కనిపించినవన్నీ చెడ్డవని కనుక ఏది రత్నం ఏది మాణిక్యం అనేది మనం శోధించి సాధించినోడే నిజమైన ధీరుడు అంటారు కదా. ఇప్పుడు మనకి ఎన్నెన్నో కొండలు కనబడుతూ ఉంటాయి, కానీ అందులో ఇప్పుడు మన ఇళ్ళలో చూడండి గ్రానైట్ వాడుతూ ఉంటాం, చలువర పలకలు ఇవి ఇటువంటి అండి. ఇదంటే ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసినవి, ఎర్రగా ఉన్నాయి కదా అవి, ఇవి మామూలు పలకలు. అటువంటి చూడండి గ్రానైట్ బండలు ఎంత భారీగా ఉన్నాయి చూసారా. ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచో ఎక్కడికో, ఒక చోట నుంచి ఒక చోటకి తరలిస్తున్నారన్నమాట. ఇంత భారీ బండల్ని ఇంత అంటే మరి ఏ గుజరాత్ నుంచి వస్తున్నాయో రాజస్థాన్ నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ మొత్తం ఈ గూడ్స్ ట్రైన్ అంతా ఈ బండ్లో ఉన్నాయి. ఎంతైనా దాన్ని అంటే జియోలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది సర్వే చేసి ఏ రాయి ఎందుకు ఎట్లా పనిచేస్తుంది అనేది సూచిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడికి అంటే నేను ఫస్ట్ టైం అన్ని రాళ్ళు చూడడం అన్నది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇవన్నీ ఇప్పుడే జన్మభూమి ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్లో దిగాను, ఇలా బయలుదేరితే వెళ్తున్నాను. ఇటువంటి అంటే మీకు తెలియదని కాదు, కానీ ఏదో మీకు చూపించాలనిపించింది చూపిస్తున్నాను అంతే. ఇందులో ఏముందని మాత్రం అనుకోవద్దు, ఓకేనా? ఇక సెలవు. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ. ఇక్కడ నాకు అర్థం కాలేదు, ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ అని ఉంది ఏంటి, ప్రైవేటు రైల్వే స్టేషన్ కూడా ఉంటుందా ఏంటి? అంటే ప్రైవేట్ ట్రైన్లే వచ్చాయట కదా, అలాగా ప్రభుత్వ రైల్వే స్టేషన్ అట కొత్తగా పెట్టారు బోర్డు. ఆటో కాకినాడ వెళ్ళేది కదా, కాకినాడ బస్సు కదా. ఏంటి సీట్లు